హలో ఆల్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ నేను ఒక హార్వెస్ట్ చేసుకుంటున్నా. ఇది 1 డేలో చేసుకున్న హార్వెస్ట్. ఇవాళ చేసుకుంటున్నా. దోసకాయలు ఉన్నాయి, కొన్ని కూర దోసకాయలు. చాలా కాయలు ఉన్నాయి. ఇవి ఒక్కటైతేనేమో కొంచెం రెడీ అయినట్టు అనిపించినాయి, ఎల్లో కలర్లో ఉన్నాయని చెప్పేసి ఒక 2 తెంపుతున్నాను. నాకు 2 కావాలి సాంబార్లో వేయడానికి అని చెప్పేసి, అందుకని 2 తెంపుతున్నాను. ఇంకా మిగతావి కొంచెం కచ్చల్లాగా ఉన్నాయి, అవి అట్లనే పెట్టేస్తున్నా. నెక్స్ట్ టైంకి కొంచెం ఎక్కువ వస్తే పచ్చడి చేసుకోవచ్చు అని చెప్పేసి. ఇది చూడండి, ఈ కూర దోసకాయ అయితేనేమో చాలానే ఉన్నాయి చెట్లు, ఒక 7-8 ఉన్నట్టున్నాయి. చాలా ఎక్కువ వస్తున్నాయి కాయలు కూడా. అన్నీ చిన్న చిన్న పిందెల స్టేజ్లో ఉన్నాయి. ఇవైతేనేమో దొండకాయలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఒక 4 or 5 వచ్చినట్టున్నాయి. ఎంత లావు ఉన్నాయి చూడండి. అవి ముదిరిపోలేదు, అట్లా లడ్డు కనబడుతున్నాయి, కానీ అవన్నీ చాలా హెల్తీగా ఉన్నాయి. చూడండి, ఇంకా చాలా పువ్వులు అట్లా ఉన్నాయి. నెక్స్ట్ కట్ చేసుకున్నప్పుడు ఇంకా చాలా ఎక్కువ వచ్చేటట్టున్నాయి. ఒక 30-40 పువ్వులు ఉన్నాయి. ఇంకా ఈ దొండకాయ అయితేనేమో ఏవైతే పువ్వులు వస్తాయో అవన్నీ కాయలుగా కన్వర్ట్ అవుతాయి. వాటికి ఇట్లా పోవడము అట్లా ఏమి ఉండదు. అండ్ దొండకాయ కూడా మనం చెట్టు పెట్టాలనుకున్నప్పుడు మంచిగా ఆల్రెడీ స్టెమ్తోనే పెరుగుతుంది. అది సీడ్తో పెంచాలి అంటే 2 years అయినా 3 years అయినా దానికి కాయలు రావు. ఆల్రెడీ ఒక దొండకాయ చెట్టుకి కాయలు వచ్చి ఉన్న చెట్టు ఉంటుంది కదా, దాని స్టెమ్ కట్టింగ్స్ తీసుకొచ్చుకొని మనము ఇంట్లో పెంచుకోవాలి. అట్లయితేనే మనకు కాయలు వస్తాయి. అట్లా కాదని చెప్పేసి సీడ్ పెంచి ట్రై చేసినామంటే మనం ముసలివాళ్ళం అయిపోతాము. అవి కాయలు రావడానికి కొన్ని చిక్కుడు కాయలు ఉన్నాయి, అట్లా అట్లా ఉన్నాయి. పూత ఎక్కువ ఉంది, ఇంకా స్టార్ట్ అవుతున్నాయి చాలా కాయలు రావడము. రోజు ఏదో ఒక కర్రీకి సరిపోయేంత వస్తున్నాయి. ఇప్పుడు తోటకూర కూడా చాలా ఎక్కువ ఉంది, సో అది కూడా తెంపుకుంటున్నా నేను ఈసారి దొండకాయలు ఒక 2-3 కట్టింగ్స్ సేఫ్గా ఎక్స్ట్రా పెట్టుకొని చేసుకున్నాను. అంటే ఎక్కువ పూత రావాలి, కాయలు రావాలి అని చెప్పేసి. దొండకాయకి మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్స్ అట్లా ఉండవు, అన్ని ఫీమేల్ ఫ్లవర్సే ఉంటాయి, సెల్ఫ్ పాలినేటింగ్. అట్లా కాదని చెప్పేసి మనము సీడ్తో పెంచితే అవి మేల్ అన్న రావచ్చు, లేకపోతే అంటే మేల్ ఫ్లవర్స్ అంటూ ఉండవు. అంటే వాటికి జస్ట్ ఆకులే ఉంటాయి కానీ ఖాత రాదు. సో అందుకని ఎప్పుడైనా సరే ఆల్రెడీ మదర్ ఉంటుంది కదా, అంటే దానికి ఆల్రెడీ కాయలు వచ్చి ఉన్న చెట్టు నుంచి కట్టింగ్స్ తీసుకొని మనం పెట్టుకుంటే మాత్రమే వాటికి కాయలు వస్తాయి. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. చాలామంది అట్లా కాదని చెప్పేసి సీడ్ నుంచి పెంచడానికి ఇట్లా ట్రై చేస్తూ ఉంటారు. సో అది మాత్రం చాలా ఇంపాసిబుల్. తోటకూర చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. వర్షం పడేసి ఫుల్గా పెరిగిపోయినాయి ఆకుకూరలన్నీ. తోటకూర, చుక్కకూర, బచ్చల కూర, గోంగూర కూడా చాలా ఎక్కువ ఉంది. సో అది ఇప్పుడేం తెంపట్లేదు, జస్ట్ తోటకూర ఒకటే తెంపుతున్నాను. పురుగులు చూడండి ఎంత మంచిగా హోల్స్ చేసుకున్నాయి తోటకూరకి. సో మనం ఇట్లా హోల్స్ ఉన్నాయంటే వాటిని అర్థం చేసుకోవచ్చు ఎంత ఫ్రెష్ అని. అంటే మనకు పెస్టిసైడ్స్ కొడితే ఇట్లా హోల్స్ చేయవు పురుగులు, అంటే పురుగులు పట్టవు. సో అప్పుడు మనం అర్థం చేసుకోవాలి అది పెస్టిసైడ్స్ కొట్టింది, సో అందుకని అంత ఒక్క పురుగు లేకుండా ఉంది అని అర్థం చేసుకోవాలి. ఇట్లా ఆకులోకి మంచి హోల్స్ అట్లా ఇట్లా ఉంటే అది ఫ్రెష్గా మనము ఏ కెమికల్స్ లేకుండా ఉన్నాయని అర్థము. అండ్ అప్పుడప్పుడు చిన్న నల్ల పురుగు పడుతూ ఉంటుంది కదా ఈ తోటకూరకి, అట్లాంటప్పుడు నేనేం తెంపను, నీమ్ స్ప్రే చేసేసి వదిలిపెట్టేస్తాను. అవి ఇంకా ఆ టైంలో అయితే ఏం తెంపను. ఇట్లా నాకైతే ఇప్పుడు పురుగు ఏం లేదు. ఒక్కసారేమో పట్టినట్టుంది తోటకూరకు, ఒక చెట్టుకి పురుగు పట్టింది లాస్ట్ టైం, బట్ అది నేనేం తెంపలేదు. ఇప్పుడు నీమ్ స్ప్రే చేసేస్తే పోయింది ఆ పురుగు అంతా. ఇదేమో వైట్ తోటకూర. ఈ వైట్ తోటకూర అయితేనేమో ఊరికేనే సీడ్స్ ఫామ్ అయిపోతున్నాయి, అంటే వైల్డ్ దానిలాగా పెరుగుతుంది అన్నట్టు వైట్ తోటకూర. ఈ వైట్ తోటకూరలో కూడా వీడ్స్ కూడా ఉంటాయి, జాగ్రత్తగా చూసుకొని. అంటే ఈ తోటకూరలానే కనబడతాయి కొన్ని రకాలు, అవి మనం జాగ్రత్తగా చూసుకొని తెంపుకోవాలి. మోస్ట్ ప్రాబబుల్లీ వైట్ తోటకూర అయితేనేమో వీడే ఉంటుంది మాకైతేనేమో ఇక్కడ. సో అందుకని చెప్పేసి నేను కొంచెం జాగ్రత్తగా ఉంటా. రెడ్ తోటకూర చూడండి అసలు ఎంత పెరిగిపోయిందంటే, ఒక 5-6 చెట్లు ఉన్నట్టునే, 5-6 చెట్లకే నాకు సరిపోయేంత తోటకూర వస్తుంది ఎవ్రీ టైము. నేను ఒక 1 week గ్యాప్ ఇచ్చేసి 1 week ఒక్కసారి తెంపుకుంటాను. అంటే ఒక వీక్ ఒక తోటకూర, ఒక వీక్ అంటే వీక్లో ఒక్కసారి తోటకూర, ఒకసారి గంగవల్ కూర, ఒకసారి బచ్చల కూర, అట్లా 3 times వచ్చేలా చూస్తాను. ఇదేమో బనానా పెప్పర్స్, ఫస్ట్ పెప్పర్ కొంచెం సన్నగా వచ్చింది, ఇది ఇంకా లావుగా వస్తుంది. ఇది ఫస్ట్ది కాబట్టి మరి మేబీ చిన్నగా చెట్టు ఉంది కాబట్టి ఇట్లా సన్నగా కనబడుతుంది. చూడండి ఎంత బాగుందో కలర్. దీనికోసమే నేను చాలా వెతికిన బనానా పెప్పర్స్ కోసం. ఇది చూడండి ఎంత వచ్చిందో తోటకూర, ఎంత ఫ్రెష్గా ఉంది కదా. పురుగులు లేని, పెస్టిసైడ్స్ లేని తోటకూర, మంచి
దోసకాయలు అండ్ దొండకాయలు ఇవన్నీ ఉన్నాయి. నా కంటెంట్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోస్తోని మళ్ళీ మీ ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్.